నిజం చెప్తున్నా, ఇంటికి తాళం ఎత్తే దొంగల భయం ఉంటది కదా. ఈ నడుమ ఇంకా చాలా ఎక్కువైతుందోళ్ళ. దొంగలలో కూడా తీరొక్క దొంగలు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, మంచి దొంగలు ఉంటారు, దేడ్ దిమాగ్ దొంగలు ఉంటారు, దివాన దొంగలు ఉంటారు, విచిత్ర దొంగలు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక దొంగని చూపిస్తా. వీడు ఏ కేటగిరీ కిందికి వస్తాడో మీరే డిసైడ్ చేయరు. అగో ఆడున్నాడు చూడురిగా. అయితే నల్గొండ జిల్లా నేరేడుచెర్ల సాయిబాబా గుడి పక్క పొంటే ఒక ఇల్లు ఉన్నదోళ్ళ. లోపలికి పోయి చూద్దాం రారి. చూస్తే ఏమనిపిస్తుందోళ్ళ? దొంగలు పడ్డారని అనిపిస్తుంది కదా. బరాబరే, ఇంట్లో దొంగలు పడ్డారు, అది కూడా పట్ట పగిటీలే. దొంగలు ఇంట్లో దొంగతనం చేస్తుండగానే ఈ ఇల్లు గల్లోళ్ళు వచ్చిర్రు. మరి అప్పుడు ఆ దొంగలు ఏం చేసిర్రు ఎరికేనా? పారిపోయారు కావచ్చు అనుకుంటురా? కాదు కాదు, ఈ ఇంటి ఓనర్లే. అసలు ఎవరు మీరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చిరని ఉల్టా అడిగిరట దొంగలు. అగో ఈ నాగలక్ష్మక్క పూస కూర్చున్నట్టు ఏమైందో చెప్తుంది. ఈ నుర్రి చెప్పు నాగలక్ష్మక్క. లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది. ఎవరు కావాలని వాడికి మీరు చూసినాం మా ఆయన ఉండడానికి ఎవరు అడుగు అనుకుంటా వాడు ఉడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రాదు. 5 నిమిషాల తర్వాత వెనకింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకుని నేడంగా ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంకిద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళు పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులు పట్టేసాం. రెండు మూడు ఉంగరాలు పోయినాయి, చిన్న చిన్న చెవులయ్యి. అవన్నీ ఒక 2 తులాలు దాకుంటే ఉన్నారా. 80,000 రూపాయలు క్యాష్. సరే అడ్రస్ అంతా అట్టెనక చెప్దు గానీ మీరు ఎటు పోయిర్రు, దొంగలు ఏమన్నారు, మీరేం చేసిర్రు గది చెప్పక్క. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు పోయి వచ్చినాం. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి అంటే దొంగలు అప్పుడు కనవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం. ఇన్నరా అగో పక్క పొంటున్న అన్న చూస్తుండు గాని మాట్లాడతలేడు. ఏమైందే అన్న? సరే అన్న సంగతి పక్కకు పెడితే, అయితే వీళ్ళు దరగాకు పోతే దొంగలేమో ఇంటిని పోతం చేసే పని పెట్టుకున్నారు. ఈ ఇంటి ఓనర్లనే ఎవరు మీరని ఉల్టా దబాయించినట్టు ఇంకా మహానుభావులు. ఇక వీళ్ళకు బీపీ లేవమంట లేవదా? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరు నువ్వంటవా అని వాళ్ళని అందుకున్నారు. మొత్తం 3 దొంగలట్ట. అంట్లో ఒకడు దొరికిండు, వాని కట్టేసి దంచిండు. ఇంకొక దొంగేమో వీడియో కాల్లో కూడా మాట్లాడిండోళ్ళ. అగో సుషిరానుల దొంగలు ఎట్లా మోపైరో వాళ్ళు కూడా ఉల్టా రుబాబులు చేస్తురోలా. కానీ నడుమ దొంగతనాలు, దోపిడీలు, లూటీలు బాగా అవుతున్నాయి కదా. ఏందో ఏమో పట్టు.